ఆల్రెడీ మనం MATLAB లో ఎలిమెంటరీ సిగ్నల్స్, ఇంపల్స్ సిగ్నల్, యూనిట్ స్టెప్ సిగ్నల్ జనరేట్ చేయడం నేర్చుకున్నాం. ఇంకొక ఎలిమెంటరీ సిగ్నల్ ర్యాంప్ సిగ్నల్ మనం జనరేట్ చేయడం నేర్చుకుంటున్నాం. యూనిట్ ర్యాంప్ సిగ్నల్ అని అంటే దీని యాంప్లిట్యూడ్ ఎగ్జాంపుల్ 1, x 1 అయితే y కూడా 1 అవుతుంది. y = x. t అన్న ఈ సిగ్నల్ని లేదా ర్యాంప్ t అన్న ఈ ఫంక్షన్ని మనం ఏ వాల్యూ t ఇన్పుట్ ఇస్తూ ఉంటే ర్యాంప్ కూడా అవుట్పుట్ అదే వస్తూ ఉంటుంది. t 0 to 6 ఇంటర్వెల్స్ తీసుకున్నాం. 0 to 1 మధ్యలో 100 శాంపిల్స్ ఉన్నాయి. 0 to 6 మధ్యలో 600 శాంపిల్స్ ఉన్నాయి. ఈ 600 శాంపిల్స్కి ఏ వాల్యూ ఇస్తే ర్యాంప్ అవుట్పుట్ అదే వస్తుంది. ఎగ్జాంపుల్ 0.01 t వాల్యూ ఇస్తే ర్యాంప్ అవుట్పుట్ కూడా 0.01. 1 అని ఇస్తే ర్యాంప్ అవుట్పుట్ కూడా 1. 2 అని ఇస్తే ర్యాంప్ అవుట్పుట్ కూడా 2. అలా 6 అని ఇస్తే ర్యాంప్ అవుట్పుట్ కూడా 6. నెక్స్ట్ ప్లాట్ t, ర్యాంప్, x లేబుల్, y లేబుల్, టైటిల్ ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, దిస్ ఇస్ ద ర్యాంప్ సిగ్నల్, స్ట్రైట్ లైన్ సిగ్నల్. ఇది చూడడానికి మనకి ర్యాంప్లా ఉంటుంది. వెహికల్స్ మనకి వెళ్ళడానికి ఇంటి దగ్గర మనం ఉపయోగించుకునే ర్యాంప్లా ఉంటుంది కాబట్టి ఈ సిగ్నల్ని మనం ర్యాంప్ సిగ్నల్ అని అంటున్నాం.